స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేయొచ్చు, మీ ఊరు నుంచే ఉద్యోగం చేసుకోవచ్చు. మీకు ఆదాయాన్ని సంపాదించే మార్గం తెలుగుదేశం పార్టీ చూపిస్తుందని హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తాం. ఇవే కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన సబ్ ప్లాన్ తీసుకొస్తాం. ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నా. అన్నింటికంటే ముఖ్యమైన కార్యక్రమం పేదవాడికి అండగా ఉంటా. నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన అనేది నా జీవితాశయం. ఇప్పుడు కూడా నేను శివాలయానికి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు ఎవరు చెప్పారు, ఎప్పటి నుంచో ఆ శ్రీరాములు వాళ్ళ కుటుంబం ఆ శివాలయంలో వారసత్వంగా పూజలు చేయడం కానీ వాళ్లే కట్టిన దేవాలయం అది. అక్కడికి పోతే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం, తెలుగు ప్రజానీకం ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారు చేయడానికి నాకు శక్తిని, తెలివితేటల్ని ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరుకున్నా. ఇది సాధ్యం. ఎందుకు సాధ్యం అంటున్నానంటే 25 ఏళ్లకు మునుపు చేసినటువంటి పని వల్ల హైదరాబాద్ మెరిసిపోతా ఉంది, అమరావతి వెలువెలబోతా ఉంది. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీరందరూ సహకరించండి. మళ్ళీ తిరుగులేని శక్తిగా తెలుగు జాతిని తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు 80 దేశాల్లో తెలుగువారు స్పందించారు. 80 దేశాల్లో, మారుమూల ప్రపంచంలో ఎక్కడ పోయినా ఉన్నారు. అది 25 ఏళ్లకు మునుపు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన విజన్. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగు జాతిని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది పేదవాళ్ళకు అండగా నిలబడబోయేది తెలుగుదేశం పార్టీ. మూడో విషయం చెప్తున్నా, జగన్ మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కాదు. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, 15 రూపాయలు ఇస్తాం, 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపిస్తా, 100 రూపాయలతో 1000 రూపాయలు చూపించే మార్గం చూపిస్తాం. అదే సంపద సృష్టి, అదే పేదవాడికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా జీవితంలో ఇది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇక్కడే మనం ఎన్ఐటీ తెచ్చాం, దానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. తాడేపల్లి గూడెంలో, భీమవరంలో అక్వా యూనివర్సిటీ, అది కూడా ఊసే లేదు. నర్సాపూర్ పరిధిలో బియ్యపు తిప్ప దగ్గర ఫిషింగ్ హార్బర్, ఆ పనులు కూడా జరగడం లేదు. గోదావరి, నర్సాపూర్, సకినేటిపల్లి వంతెన నిర్మాణం మాటలకే పరిమితమైంది. నిడదవోలు, పాలకొల్లు, తణుకులకి తాగునీరిచ్చే విద్యేశ్వరం పెండింగ్ లో పడిపోయింది. ఇవన్నీ కూడా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. తమిళలో ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లి ఆవేదన, ప్రతి ఒక్క అమ్మ ఆందోళన, తన బిడ్డకు ఉద్యోగం లేని తల్లి బాధ. చదివిచ్చాం, కూలి పని చేసుకుంటున్నాం, మళ్ళా ఖర్చులకు మేమే డబ్బులు ఇవ్వాలని పిల్లల కోసం బాధపడుతుంది ప్రతి ఒక్క తల్లి. పెరిగిన ధరలతో తన కుటుంబం ఏ విధంగా నడపాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ బాధపడే పరిస్థితి. పిల్లలకు మంచి తిండి పెట్టలేకపోయాం, పౌష్టికాహారం ఇవ్వలేకపోయామని తల్లి ఆందోళన. ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను అండగా ఉంటా.
ఒక కుటుంబ పెద్దగా, ఒక సోదరుడుగా మీకు అండగా ఉండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత